మరి ఆ శోధకుడు ఆ సాతాను కానీ మరి ఆ శోధించేటువంటి వాళ్ళు ఎవరు కూడా మరి అక్కడ ప్రవేశింపని ఉండరు. And there will be no census over there. Nobody will be, counting you over there. సో అక్కడ మరి సెన్సర్స్ అంటే మరి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి గుర్తుపట్టడానికి అవన్నీ ఉండవు. Because everyone who is there name will be written in the book of life. సో ఎవరి అయితే పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయో వాళ్ళే అక్కడ ఉంటారు కాబట్టి. And there will be heavenly directory. సో అక్కడ మరి పరలోకంలో ఉన్నటువంటి డైరీ ఒకటి ఉంటుంది. That's the Lamb's book of life. అదే మరి జీవ గ్రంథము, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము. There will be no birth, no burial, no marriage, no business. అక్కడ మరి పుట్టడం మరి మరణం అనేది ఉండదు. And Jesus will be the king. యేసు ప్రభువు అక్కడ రాజే ఉన్నాడు. Angels will be guarding. సో మరి దేవదూతలు అక్కడ మరి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. And saints will be the citizens. సో అక్కడ ఉన్నటువంటి మరి విశ్వాసులే అక్కడ ఉన్నటువంటి పౌరులుగా ఉంటారు. It's a real city. అది నిజమైనటువంటి పట్టణం, వాస్తవమైన పట్టణం. Like London is a real city. ఏ విధంగా అయితే లండన్ మరి వాస్తవమైనటువంటి పట్టణం, New York is a real city. న్యూయార్క్ ఏ విధంగా మరి నిజమైన పట్టణం. In the same way, God wants us with our spiritual eyes to see that this is a real city. సో అదే విధంగా మన దేవుడు మన యొక్క ఆత్మీయ కన్నులతో ఆ యొక్క నిజమైనటువంటి పరలోకాన్ని చూడాలని ఆశపడుతున్నాను. Our names are written there. మన యొక్క పేర్లు ఆడ రాయబడ్డాయి. That is what God wants us to know. అదే మన దేవుడు మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. And when we talk about this heaven, మనం పరలోకం గురించి మాట్లాడుతున్నప్పుడు the book of Hebrews talks about 3 heavens. హెబ్రీ పత్రిక మూడు పరలోకాల గురించి రాయబడింది. One is the air, which is like the atmosphere above the earth. అక్కడ మరి గాలి మరి భూమి మీద గాలి గురించి ఒకటి రాయబడింది. Then there's a firmament where you have the stars and all these starry hosts is there. ఇంకోటి మరి ఇంకో లోకం ఏంటంటే మరి ఎక్కడైతే నక్షత్రాలు మరి మిగిలిన ఉంటాయో అది. But the third is the heaven of heavens, which is God's throne. ఇంకోటి మరి పైన ఉన్నటువంటి మరి ఆకాశము దాని దేవుని యొక్క సింహాసనం. That is where our mansions, our houses are there. అక్కడ మన యొక్క మరి భవనాలు, మన యొక్క స్థలాలు నిర్మించబడ్డాయి. Deuteronomy chapter 10. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం and verse 14. 14వ To the Lord your God belong the heavens, even the highest in heavens, the earth and everything in it. ఆకాశము, మహాకాశము, భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. So to the Lord your God belong the heavens, even the highest heavens. సో ఆకాశం, మహాకాశము అని ఇక్కడ రాయబడింది. And Paul, when he's writing, he talks about the third heavens. 2 Corinthians chapter 12. 2వ కొరింథీయులు 12వ అధ్యాయం. Maybe taking slightly extra time, maybe another 5-7 minutes we will finish. 2 Corinthians chapter 12. 2వ కొరింథీయులు 12వ అధ్యాయం And verse 2. 2వ వచనం. I know a man in Christ 14 years ago, whether in the body I don't know, or how of the body I do not know. God knows such a man was caught up to the third heaven. క్రీస్తునందున ఒక మనిషిని నేను ఎదుగుతున్నాను. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడను. అతడు శరీరంతో కొనిపోబడను నేను ఎరుగను. శరీరం లేక కొనిపోబడను నేను ఎరుగను. అది దేవునికే తెలియదు. So he's talking about the third heaven. ఇక్కడ 3వ ఆకాశం గురించి చెప్తున్నాడు. The higher we go spiritually, the closer we will be to heaven. సో మనం ఆత్మీయంగా ఎంత ఎదుగుతూ ఉంటే అంత పరలోకానికి దగ్గరగా అవుతుంటాం. So sometimes if you were to see, when you take the flight on a cloudy day, సో మనం మరి విమానంలో మరి మేఘం ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు so you can't see anything of the sky. సో మరి ఆకాశంలో మీకు ఏమీ చూడలేము. But as you go higher,
ఇంకా పైకి వెళ్తున్నప్పుడు, beyond the clouds, ఆ యొక్క మేఘాలను దాటి వెళ్తున్నప్పుడు the sky is very clear. అక్కడ మరి ఆకాశం తేట తెల్లగా ఉన్నట్టు చూస్తాం. Similarly, as you go higher in your spiritual life, ఆ విధంగా మన ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు when you rise above these clouds of suffering and sin and doubts and other things, మరి ఇక్కడ సందేహాలు, మరి కొన్ని బాధలు, వీటన్నిటిని మరి అధిగమించి పైకి వెళ్తున్నప్పుడు the spiritual things will be very clear to you. ఆత్మీయ విషయాలు మరి చాలా తేట తెల్లగా కనపడుతుంటాయి. And we see this in the life of Paul. అది మన పౌలు జీవితంలో మనం చూడగలుగుతున్నాం. And see Luke chapter 10, లూకా సువార్త 10వ అధ్యాయం and verse 20, 20వ వచనం. the Lord Jesus Christ says, He telling the disciples that you really rejoice that your names are written in heaven. సో అక్కడ శిష్యులతో చెప్తున్నాడు, మీ యొక్క పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి కాబట్టి మీరు సంతోషించగలరు. Notwithstanding in this, rejoice not that the spirits are subject unto you, but rather rejoice because your names are written in heaven. ఆయనను దయ్యములు మీకు లోబడుతున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నామని సంతోషించడం అనుకుంటున్నాను. So these disciples were getting very happy, that they had received authority and they could do a lot of things. సో మరి యొక్క శిష్యులు చాలా మరి సంతోషంగా ఉన్నారు, వారికి అధికారం ఇవ్వబడింది దయ్యముల మీద మిగతా వాటి మీద. In verse 17 they come back to the Lord and say, Lord, even the demons submit to us in your name. సో 17వ వచనం చూసినట్లయితే మరి ప్రభుతో చెప్తున్నారు, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుతున్నామని చెప్తున్నారు. But the Lord says, rejoice in this that your names are written in heaven. కానీ ప్రభు వాళ్ళతో ఏం చెప్తున్నాడు అంటే పరలోకంలో మీ యొక్క పేర్లు వ్రాయబడి ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి సంతోషించమని చెప్తున్నారు. But this is the assurance that God wants to give you. సో ఇటువంటి నిర్ధారణ ప్రభు నీకు నాకు చేయాలని ఆశపడుతున్నారు. That your name is written in heaven. ఈ యొక్క పేరు పరలోకమందు రాయబడి ఉందని. Some people find it difficult to believe. సో కొంతమంది దీన్ని మరి నమ్మడానికి సంకోచిస్తూ ఉంటారు. But Jesus Christ has said ఇది యేసు ప్రభు చెప్పాడు, that your name is written in heaven. నీ యొక్క పేరు పరలోకమందు వ్రాయబడి ఉన్నదని. See, we in the worldly way, how much we believe people. To give you an example. సో ఈ మరి ఒక మరి జీవిస్తున్నప్పుడు మరి ఒకటి ఈ విధంగా నమ్ముతాము. See, when I came into London, నేను లండన్కి వచ్చినప్పుడు, when I landed at the airport, ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు Brother Suresh spoke to me. సో బ్రదర్ సురేష్ నాతో మాట్లాడాడు. He says, brother, you go to that hotel. బ్రదర్ మీరు ఆ హోటల్కి వెళ్ళండి, And the booking is there for you. నేను బుక్ చేశాను, Your name will be written over there. మీకు పేర్లు అక్కడ రాయబడ్డాయి. So I went to that hotel హోటల్కి వెళ్ళాను, and I went to the reception. రిసీప్ట్ దగ్గరికి I వెళ్ళాను, said, my name is written. Can you please see? నా యొక్క పేరు రాయబడింది, మీరు And he చెక్ said, చేస్తారు. yeah, your name is there. Your booking is there. సో మీ పేరు ఉంది, మీ బుకింగ్ ఉందన్న. When you go to heaven, పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా the Lord, yeah, Brother Suresh told. సో బ్రదర్ సురేష్ చెప్పాడని. But here, there the Lord Jesus Christ is staying. సో అక్కడ యేసు ప్రభు నివసిస్తుంటాడు కాబట్టి When you go, you already have a booking over there. సో యేసు ప్రభు ఆల్రెడీ మన గురించి బుక్ చేశాడు కాబట్టి Your name is written in the Lamb's Book of Life, మన యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి కాబట్టి and your mention is ready. సో మీ యొక్క స్థలము, మీ యొక్క భవనం అక్కడ సిద్ధంగా ఉంది. Because God knows the time when you have to be there. సో ప్రభువుకు తెలుసు నువ్వు ఏ టైంలో అక్కడికి వస్తావని. So before you, your house is ready, మీరు వెళ్ళక ముందే అక్కడ స్థలం సిద్ధపరుస్తాడు. and your name is already there, మీ యొక్క పేర్లు ఆల్రెడీ రాయబడి ఉంటాయి, and you already have the password. మీకు అక్కడికి వెళ్ళడానికి పాస్వర్డ్ కూడా ఉంది. Because without the name of Jesus, the gate will not open. యేసు ప్రభు యొక్క నామం ద్వారా తప్ప ఆ యొక్క మరి ఆ యొక్క గేట్లు తెరవబడవు. So when you tell the name of Jesus, యేసు ప్రభు యొక్క నామాన్ని ఎప్పుడైతే చెప్తామో that's your password. అదే మీకు ఆ పరలోకానికి The పాస్వర్డ్. gates of heaven will open for you. పరలోక ద్వారాలు తెరవబడతాయి. When you go to the reception, ఆ యొక్క రిసీప్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరలోకంలో you tell them my booking is already there. అప్పుడు మీరు చెప్పవచ్చు నా బుకింగ్ ఆల్రెడీ ఇక్కడ చేయబడింది. Because the Lord Jesus Christ has told me my name is written. యేసు ప్రభు చెప్పాడు నా పేరు ఆల్రెడీ నా బుకింగ్ ఉందని. And they will say, yes sir, it is there. అప్పుడు వాళ్ళు చెక్ చేసి అవును ఉందని చెప్తారు. You can please go to that mansion. సో వాళ్ళు చెప్తారు మీరు ఈ భవనానికి వెళ్ళండి. So that's the assurance which God wants to give us. సో అటువంటి గొప్ప నిర్ధారణ ప్రభు మనకు చేయాలని ఆశపడుతున్నాడు. And Paul was constantly telling this to the early Christians. సో పౌలు మన మొదటి క్రైస్తవులకి ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. See in Philippians chapter 4. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం. Philippians 4 ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం and verse 3.
3వ వచనం. And I entreat thee also, through your fellow, help those women which labor with me in the gospel, with Clement also, and with the other my fellow laborers, whose names are in the book of life. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంటున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. So who are these people who are laboring for the work of God? సో ఈ మనుషులు ఎవరు మరి సువార్త పని గురించి మరి ప్రయాసపడుతున్నారు? They are people whose names are written in the Lamb's book of life. ఎవరి పేర్లు అయితే జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయో వారే. So you can only do God's work if first you have the assurance of your own sins forgiven. సో ఎప్పుడైతే నువ్వు దేవుని పని ఎప్పుడు చేయగలుగుతావు అంటే నువ్వు పరలోకానికి వెళ్తావన్నటువంటి నమ్మకం నీలో కలిగినట్లయితే. And you can only tell others about heaven if you have the assurance that your name is written there. సో పరలోకంలో మరి జీవగ్రంథంలో నీ పేరు రాయబడినటువంటి నమ్మకం నీకు కలిగినప్పుడే నువ్వు ఇతరులకు చెప్పాలి. But when we know about a good place, మీరు మరి మనకు ఏదైనా మంచి స్థలం గురించి తెలిసినప్పుడు we want to also, you must have seen over here, many people first come, then they bring their family also. Everybody is coming. Then it's very nice over there. సో మనం తర్వాత మన ఫ్యామిలీని మన మిగిలినటువంటి వాళ్ళు కూడా ఈ ప్లేస్ చాలా మంచిదని తీసుకెళ్తాం. Now that you know heaven is a nice place, ఇప్పుడు నీకు తెలుసు ఈ పరలోకం అనేది మంచి స్థలం అని. God wants us to, bring others also over there. సో మరి దేవుడు మిగిలిన వాళ్ళని కూడా అక్కడికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు మీ ద్వారా. And God wants us to have complete assurance of this fact that our names are written in heaven. సో ప్రభు కూడా మరి ఏం కోరుకుంటున్నారంటే మరి మీ యొక్క పేర్లు అక్కడ రాయబడినారని మీరు నిర్ధారణ కలిగి ఉండాలని ఆశపడుతున్నారు. There can be no doubt. మీకు ఎటువంటి సందేహం ఉండకూడదు. It is like your citizenship. అది ఎట్లాంటిదంటే మీ యొక్క పౌరసత్వం సంబంధించి. Are you if somebody were to ask me am I a citizen of India or not, I have no doubt. సో ఎవరైనా మరి నువ్వు పౌరసత్వం గురించి అడిగినప్పుడు నువ్వు ఇండియా పౌరుడువా కాదన్నప్పుడు నాకేం సందేహం రాదు. Similarly, regarding our salvation and our place in heaven, we should have no doubt. సో మన యొక్క రక్షణ గురించి మరి పరలోకంలో మన స్థలం గురించి ఎవరైనా అడిగినప్పుడు మనకు అటువంటి సందేహం రాకూడదు. Because the word of God says we have been born of the Spirit of God. సో మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటే మీరు దేవుని యొక్క ఆత్మ చేత మరి జీవింపబడాలని జన్మించాలని. We are sons of God because of our faith in the Lord Jesus Christ. మీరు దేవుని కుమారులు ఎప్పుడయ్యారంటే మరి ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడే. Our names are written in heaven. మన యొక్క పేర్లు జీవగ్రంథంలో పరలోకంలో రాయబడినవి. And that is the assurance that God wants us to carry with us all the time. సో మరి అటువంటి నిర్ధారణ మనం ఎప్పుడూ కలిగి జీవించాలని ప్రభువు ఆశపడుతున్నాడు. So may the Lord help us to understand. దేవుడు మరి యొక్క మాటను అర్థం చేసుకోవడానికి సహాయం చేయగాక. That the certainty of heaven. సో పరలోకం యొక్క మరి నిర్ధారణ. And there is no room for doubt. సో ఎటువంటి సందేహం లేకుండా మరి విశ్వసించుట. John says now we are the sons of God. మరి యోహాను సెలవిస్తున్నాడు మరి మనము ఇప్పుడు దేవుని యొక్క కుమారులము. And because of this, see in 2 Timothy chapter 1, let's see two verses that we learn. 2 Timothy, 2 తిమోతి chapter 1, మొదటి అధ్యాయం and verse 12. 12వ వచనం. That is why I am suffering as I am. Yet I am not ashamed, because I know whom I have believed, and I am convinced that he is able to guard what I have entrusted to him for that day. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. He says, I know whom I have believed. నాకు తెలుసు నేను ఎవరిని నమ్మాను. And in the same spirit he says, Romans chapter 8, if you see. సో రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా అదే విధంగా చెప్తున్నాడు. Verses 35. 35వ వచనం. Romans Who shall 8:35. separate us from the love of Christ? Shall tribulation or distress or persecution or famine or nakedness or peril or sword? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. Nothing can separate us from the love of Christ. ఏది కూడా మన క్రీస్తు ప్రేమ నుంచి మరి దూరపరచలేదు. He says, I know whom I have believed. నాకు తెలుసు నేను ఎవరిని విశ్వసించాను.
So now that we have surety of our names being written in heaven, మనకి ఈ నిర్ధారణ కలిగింది ఇప్పుడు మన యొక్క పేర్లు పరలోకంలో వ్రాయబడినాయి. may the Lord help us that this work of sanctification may be done more and more in our hearts. సో దేవుడు మనలో మరి యొక్క మరి పవిత్రపరచబడటం అనేది మన దినదినం జరగబడలాగా దేవుడు సహాయం We చేయాలి. should be desiring Christ, మనం ప్రభువుని చూసేటువంటి వారంగా ఉండాలి. hating sin, పాపాన్ని దూరంగా ఉండాలి, అసహించుకోవాలి. and our minds should be obedient to His divine commands. సో మన యొక్క మనస్సు మరి ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయత కలిగి ఉండాలి. So may the Lord help us దేవుడు మనకు సహాయం చేయను కాక that His living word దేవుని యొక్క జీవవాక్యము may bring permanent changes in our lives, మన జీవితంలో మరి మార్పులు తీసుకొచ్చే విధంగా. and we should be people who are looking always to our eternal home. సో మనము పరలోకంలో ఉన్నటువంటి మన యొక్క పరలోక పట్టణాన్ని చూసేటువంటి వారిగా మనం చేయాలి. There are other things also, as I mentioned, if time permitting. సో ఇంకా అనేక విషయాలు పరలోకం గురించి రాయబడి ఉన్నాయి. There are also the rewards of heaven and the riches of heaven. సో మరి పరలోకంలో ఉన్నటువంటి మరి బహుమానాలు, అక్కడ ఉన్నటువంటి మరి ధనం గురించి కూడా రాయబడింది. Sometime if God permits, we'll share that. సో మరి దేవుడు సహాయం చేసినట్లయితే మనం చూసుకున్నాం. May the Lord bless His word. దేవుని యొక్క వాక్యాన్ని జీవించుకోవాలి. Shall we pray?